కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కామనర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కామనర్. ఇనీషియల్ వీక్స్లో చూసినప్పుడు ఏముందిలే వెళ్ళిపోతాడేమో అనుకున్నా, కానీ తర్వాతే తెలిసింది వీడు అభిమన్యుడు కాదు అర్జునుడు అని చెప్పి. పద్మవ్యూహాన్ని ఛేదించడం మాత్రమే కాదు, అవసరమైతే ఒక కురుక్షేత్రాన్ని నడిపించి గెలిపించగల సామర్థ్యం కలవాడు అని చెప్పి. ఎటువంటి కఠినమైన పరిస్థితులనైనా ఎదుర్కోగల ధీరత్వం, మన అనుకున్న వాళ్ళ కోసం నిలబడిపోయే వ్యక్తిత్వం, ఆటలో గెలవటానికి ఏదైనా చేయగల సామర్థ్యం అతడి సొంతం. మనం ఒక కోరిక కోరుకొని బలంగా సంకల్పించుకుంటే ఎన్ని యుద్ధాలైనా గెలవచ్చు. మన కోరికలో నిజాయితీ, మన సంకల్పంలో బలం ఉంటే అదే మనల్ని విజయ తీరాలకి చేరేస్తుంది. చాలామంది కామనర్స్ ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ జర్నీ ద్వారా ఒక ఇన్స్పిరేషన్గా నిలవబోతున్నాడు కళ్యాణ్ పడాల. ఈ బిగ్ బాస్ హౌస్లో చాలామంది ఫేక్ కామనర్స్ని చూసాం, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక రియల్ కామనర్ జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగి ఎవ్వరికీ అందనంత దూరంలో కప్పుకి ఒక అడుగు దగ్గరలో అన్ని వర్గాల ప్రజల చేత శబాష్ అనిపించుకుంటూ ఈ బిగ్ బాస్ హౌస్ని రూల్ చేస్తున్న ద రూలర్ కళ్యాణ్ పడాల జర్నీ. లెట్స్ సీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 80K మనం కొట్టాలి ఈ వారంతో. సో అది నేను ఈ సీజన్ స్టార్టింగ్లో అనుకున్న టార్గెట్. చాలా అనుకున్నా కానీ బట్ అట్లీస్ట్ మధ్యలో నుంచి అనుకున్న టార్గెట్. మీరందరూ సపోర్ట్ చేస్తే మన 80K ఈజీగా కొట్టేయచ్చు. దాని తర్వాత కూడా ఈ సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఛానల్లో వీడియోస్ ఉంటాయి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నేను ఒక 20 మినిట్స్ నుంచి ఇక్కడ దాకా రావడానికి ట్రై చేస్తూ ఉన్నా. మధ్యలో కాఫ్ వస్తూ ఉంది, అది బ్రేక్ చేయకూడదు అని చెప్పి ఆపి 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 ఇది పరిస్థితి. ఇక్కడ వచ్చినా పర్లా, ముందు రాకూడదు కదా సీక్వెన్స్లో, అది బాగుండాలి అని చెప్పి. సో దానికోసం ట్రై చేస్తూనే ఉన్నా. సో నా ఎఫర్ట్స్ నేను పెడతా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగానే హెల్త్ బాగాలేదు, చాలా కష్టంగా ఉంది, మాట్లాడటం ఇబ్బందిగా ఉంది, ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది, అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి. బట్ ఏంటి అంటే ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయంగా ఉండకూడదు. సో అందరికీ మనం ప్రోమో అనాలిసిస్లు చేసాం, ఎపిసోడ్ రివ్యూలు కూడా చేస్తా. దాని మీద నుంచొని ఉన్నా. ట్యాబ్లెట్స్ వేసుకొని నేను ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. సో అదనమాట దట్ కైండ్ ఆఫ్, అంటే ఎందుకు చెప్తానంటే నాకు ఆ ప్యాషన్ ఉంది, మోటివేషన్ కూడా ఉండాలి కదా. సో దానికోసం చలో సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ మామ మాటల తోటాలు పేల్చాడయ్యా, బాంబులు వేసాడు చెప్పాలంటే. క్లియర్ కట్గా ఈ వీడియోని అప్లోడ్ చేసేప్పటికి 12 అయిపోద్దిగా చెప్తున్నా. బిగ్ బాస్ టీం మాత్రం నాకు తెలిసి కళ్యాణ్ పడాలనే విన్నర్ అనుకుంటున్నారేమో అనిపించింది. ఎందుకంటే ఆ జర్నీ వీడియో రాసిన విధానం, ఆ ఏవి అన్ని ఏవీల్లోకి, అంటే నేను ఇంకా సంజన గారి చూడలేదు కానీ ఆ 4 వాటిల్లో చూసుకుంటే స్టాండ్ అవుటే నిల్చుంది. సో వీళ్ళు విన్నర్ అని ఫిక్స్ అయ్యి రాశారేమో అని అనిపించింది. ఆ మాటలు కానీ, ఆ ఏవి కటింగ్లు కానీ, ఆ సాంగులు కానీ, ఆ బీజిఎంలు కానీ చాలా బాగా వచ్చినాయి, చాలా బాగుంది. రియల్లీ ఎంజాయ్ చేశాను. అందరు ఏవీలు బాగున్నాయి, కంపేర్ చేయడానికి లేదు కానీ బట్ సమ్హౌ స్టాండ్ అవుట్ అయ్యిందేమో అన్న ఫీల్ అయితే మాత్రం వచ్చింది. సో విన్నర్ ఈ సీజన్కి కళ్యాణ్ పడాల అవుతాడా అని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఒక హింట్ ఇచ్చిందా అని అనిపించింది. చాలా క్లోజ్గా ఉంది. నాకు ఓటింగ్ అనాలిసిస్ చేయలేదని చాలామంది మెసేజ్ చేశారు. సో నాకు నిజంగా నెంబర్స్ రాలేనప్పుడు నేను ఏదో కొంచెం సొల్లి చెప్పి మిమ్మల్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లాలని అనుకోవాలా. నాకు వచ్చినప్పుడే నేను చేశాను, నాకు రానప్పుడు ఎప్పుడు చేయలేదు. సో ఏం చేస్తాను, చాలా ట్రై చేశాను కానీ అవ్వలా, నన్ను క్షమించండి. బట్ చాలా క్లోజ్గా ఉందని చెప్పి టాక్ సోషల్ మీడియాలో. సో మీరు మీ ఓట్లు వేసుకొని ఉంటుంటారు. ఈ వీడియో అప్లోడ్ చేసే పరికి 12 అయిపోద్ది కాబట్టి ఇది ఎటువంటి ఇంపాక్ట్ కలిగించదు నేను ఏం చెప్పినా కూడా. బట్ రేపు మాట్లాడుకుందాం డీటెయిల్గా. రేపు మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీరీని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకు పెట్టాను ఏంటి అని చెప్పి. సో కళ్యాణ్ పడాల జర్నీ లైక్ చేయబోద్ది, ఇప్పుడు లైక్ చేయండి మామ. సో ఆ ఓనర్స్ టెనెంట్స్ది అగ్ని పరీక్ష ఓటు అపీలు, అప్పటి ఫోటో, అప్పటి డాలు, ఇవన్నీ. నెక్స్ట్ ప్రియా ఫొటోస్, శ్రీజ ఫొటోస్, తనకి ఫస్ట్ నుంచి అక్కడి నుంచి ఫ్రెండ్స్ కదా. సో ఇక్కడికి వచ్చారు. సో నేనేమనుకున్నానంటే ఇనీషియల్ వీక్స్లో వీళ్ళు చివరిదాకా వెళ్తారు, వెళ్ళినప్పుడు వీళ్ళది ఒక బాండ్ బాగా హైలైట్ అయ్యిద్దేమో అని అనుకున్నా. బట్ వెళ్ళాల, ప్రియా కళ్యాణ్ వెళ్ళా. దాని తర్వాత శ్రీజ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా వెళ్తారేమో అనుకున్నా, బట్ వాళ్ళు వెళ్ళలేదు. దాని తర్వాత సారీ, పెద్ద కటౌట్, భారీ కటౌట్. దానికి మనో డైలాగ్ ఏంటి, కళ్యాణ్గా నీ కటౌట్ నువ్వే చూసుకుని అదృష్టం వచ్చింది రోయ్ పయ్యా, బయట థియేటర్లోనే వేస్తున్నారు, నువ్వు థియేటర్లో నీ పేరు చూసుకోవాలనుకున్న పవర్ఫుల్గా ఆల్రెడీ పడిపోతున్నాయి యాడ్స్ రూపంలో. సో వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలి మా, ఏం చేస్తారో మీ ఇష్టం చూడండి. సో బిగ్ బాస్ ఇంక స్టార్ట్ చేశాడు కళ్యాణ్ అని చెప్పి. మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ మాత్రం కాదు. జీరో దగ్గర మొదలైన కథ, కానీ జీరోగా ముగిసిపోని కథ. ఏ రాశారు ఇక్కడ. నెక్స్ట్, కొన్ని కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే కోట్ల మందిని ప్రేమను పొందే అవకాశం లభిస్తుంది. కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే కోట్ల మంది ప్రేమను పొందే అవకాశం లభిస్తుంది.
దాన్ని మీరు అగ్ని పరీక్ష దాటి సొంతం చేసుకున్నారు. ఎవర్రా రాసింది ఇది? గూజ్ బంప్స్ లిటరల్లీ. అగ్ని పరీక్ష యూసేజ్ ఏదైతే ఉందో అంటే ఒక అగ్ని పరీక్ష ముందు జరిగింది, అది దాటి మీరు సొంతం చేసుకున్నారు. ఎట్టారా వాడారు ఈ పదాలు? ఏం దాగి రాశారా స్వామి? నేనైతే కాఫీ దాగి రాశా, మీరేం దాగి రాశారా బాబు? గూజ్ బంప్స్ వచ్చినాయి లిటరల్గా. ఎవరైతే రాశారు కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఒక రైజ్ ఇవ్వాలమ్మా శాలరీ. ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి ఒక గొప్ప అర్థాన్ని ఇచ్చారు. ఎందుకంటే చెప్పాను కదా, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కంటెస్టెంట్ అంత దూరం వెళ్ళి అక్కడ దాకా వెళ్ళిపోయాడు అనుకోండి, ఏముందని అనిపిస్తుంది. కానీ వాళ్ళ అభిమానానికి నిజమైన అర్థాన్ని కలిగించాడు. ఓనర్గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం పోను పోను ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిని దాటితే కానీ మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకి నిరూపిస్తే కానీ ముందుకు కదలలేని పరిస్థితుల్లో మీకు ఒకరి స్నేహం బాసటగా నిలిచింది. సో చాలా అగ్ని పరీక్షలు వచ్చాయి. మీ వ్యక్తిత్వాన్ని ప్రూవ్ చేసుకొని వాటన్నిటిని దాటుకుంటే కానీ ఆడియన్స్కి ముందుకెళ్తే కానీ నిరూపిస్తే కానీ ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు మీకు ఒక వ్యక్తి స్నేహం బాసట గెలిచింది. ఎవరి కోసం చెప్పారనుకుంటున్నారు మీరు? ఐ డోంట్ థింక్ సో ప్రియా ఆర్ శ్రీజ కోసం చెప్పారని. ఖచ్చితంగా తనుజ కోసం చెప్పారు. దీన్ని పాజిటివ్గా చూడండి, నెగిటివ్గా చూడొద్దు. కళ్యాణ్ జర్నీలో తనుజ గారు ఒక కీ రోల్ పోషించారు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకోవాలి. బయట రైవలరీ ఉండొచ్చు, తనుజ వర్సెస్ కళ్యాణ్గా మనం చూడొచ్చు. తనుజాని మీరు విన్నర్గా చూడకపోవచ్చు, కళ్యాణ్ని మీరు విన్నర్గా చూడొచ్చు. సిమిలర్గా తనుజ ఫ్యాన్స్ కూడా తనుజాని విన్నర్గా చూడొచ్చు, కళ్యాణ్ విన్నర్గా చూడకపోవచ్చు. ఇది నాకు తెలిసి తనుజ గారి ఫ్యాన్స్ ఎవరు చూడరేమో, మోస్ట్లీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూస్తారు. బట్ స్టిల్ నేను చెప్తున్నా, ఆయన జర్నీలో ఆవిడ కూడా ఒక కీలక పాత్ర పోషించారు. ఇది కళ్యాణ్ కూడా బయటకు వచ్చాక చెప్తాడు. సో మీ హేట్రేడ్ ఏదైతే ఉందో అది ఆపేసి చక్కగా కలిసిపోయి కలివిడిగా ఇంకా ట్రోల్స్ గీల్స్ లాంటివి ఏం చేయకుండా ఓటింగ్ కూడా అయిపోయింది కాబట్టి అందరినీ కలుపుకుంటా వెళ్ళే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఫ్యాన్ పేజెస్ ఎవరైతే ఉన్నారో మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి. అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతే ఏమైందంటే ఇంకెవరిని ట్రోల్ చేయకపోతే వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేయరు. అప్పుడు కళ్యాణ్ ఏం చేసినా ఒక పాజిటివిటీ కనిపిస్తుంది మీ కామెంట్ సెక్షన్లో కానీ ఎక్కడైనా. ఆఫర్స్ అన్న వచ్చినప్పుడు చాలా విషయాలు చూస్తారు మామ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ. జస్ట్ కప్పు గెలిచాడని చెప్పి వెళ్ళిపోరు. మనకి ఎలాంటి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఏదైనా షో చేసినప్పుడు, ఏదైనా సినిమా చేసినప్పుడు మౌత్ పబ్లిసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ నెగిటివిటీని క్యారీ చేసి అంత పాజిటివిటీ ఉన్నా, పాజిటివ్గా ఉన్నాడు కామెంట్ పెడతారో తెలియదు కానీ చెప్తాను చూడండి, పాజిటివ్గా నచ్చిన వాళ్ళు కామెంట్ పెడతారో తెలియదు కానీ నెగిటివ్గా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసి వెళ్తారు. సో ఇది మీ బాధ్యత, ఇది బాధ్యత యాక్చువల్గా మీది. ఓట్లు ఇచ్చడం మాత్రమే కాదు, ఓటింగ్ అయిపోయిన తర్వాత అందరి మనసుని బయట గెలిచే బాధ్యత మీది. గెలవండి. ఆవిడ కూడా ఆయన జర్నీలో కీ రోల్ పోషించింది, దాన్ని గుర్తించండి. రైవలరీ అయిపోయింది, ఎండ్ అయిపోద్ది నైట్ వాళ్ళకి, దాన్ని గుర్తించండి. ఎందుకంటే కళ్యాణ్ బయటకు వచ్చాక కూడా చెప్పే మాట ఇది. నాకు తెలిసి బిగ్ బాస్ 1కి 2 సార్లు చెప్పాడు, మీకు ఇంకోసారి కూడా హైలైట్ చేస్తా. మీ తప్పొప్పుల్ని స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది, ధైర్యాన్ని నింపింది, వారి కోసం ఎలాంటి త్యాగాలైనా అలవోగ్గలా చేయగల బంధం ఏర్పడింది. సో వాళ్ళిద్దరు బాండ్ని హైలైట్ చేశారు. మీ తప్పొప్పుల్ని ఆవిడ చెప్పారు. ఇప్పుడు కాదు, మధ్యలో నుంచి కాదు. చాలామంది ఒక ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు కలిసిపోరన్నారు. కానీ మీకు బాగా గుర్తుంటే బ్యాక్ స్టాప్ ఏదైతే జరిగిందని అనుకున్నారు, కళ్యాణ్ తీశారో అప్పుడు ఆవిడ ఫస్ట్ టైం తను ఎంకరేజ్ చేశారు. ఇంకా మీరు ముందుకెళ్తే ఫస్ట్ నామినేషన్ జరిగింది చూడండి, సుత్తే ఏదో పట్టుకోవాలి, హ్యామర్ ఏదో పట్టుకోవాలి. ఆ హ్యామర్ కూడా ఫస్ట్ నాకు తెలిసి ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు అయితే మాత్రం కళ్యాణ్కి ఇచ్చారు. కరెక్ట్ మీ ఫేమ్ రావు, కళ్యాణ్కి ఇచ్చారు. దాని తర్వాత కళ్యాణ్ని ఎంకరేజ్ చేశారు ఆవిడ. వెళ్ళి ఆ బ్యాక్ స్టాప్ జరిగినప్పుడు చాలా గట్టిగా మంచిగా మాట్లాడారు. ఫీడ్బ్యాక్స్ ఏం రాకముందే వాళ్ళొక పేరుగా ఏర్పడి అప్పుడు కూడా చాలా విషయాలు చెప్పారు. ఇమాన్యుయల్ తన బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళందరూ కళ్యాణ్ని అప్పుడు ఎందుకు నువ్వు ఇచ్చేస్తున్నావు, ఎందుకు నువ్వు అలా ఒప్పుకున్నావు, అలా అడగడం ఏంటని చెప్పి తన నెగిటివ్గా మాట్లాడినప్పుడు కూడా తిని కూర్చొని ఆ విషయాలు నేనే ఒప్పుకున్నాను, అది నెగిటివ్ కాదు, నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మారేలాగా తనతో మాట్లాడటం, శ్రీజాతో మాట్లాడటం, ఆ రోజు కళ్యాణ్ని అడగటం, మన మిడ్ నైట్ టాక్స్ ఇవన్నీ నాకు చాలా బాగా తెలుసు. మీరు నన్ను బ్లైండ్గా నమ్మచ్చు ఈ విషయంలో, నేను ఎప్పుడు ఇలా చెప్పను. ఆవిడ నుంచున్నారు ఆయన కోసం. అక్కడి నుంచే చాలా వరకు ఒక పాజిటివిటీ కానీ ఆయన గేమ్లో ఒక మూవ్ కానీ కనిపించింది. ఏడుస్తాడు కూడా. అప్పుడు శ్రీజ కూడా డైలాగ్ కొడుతుంది, వాడు ఏడ్చింది గెలిచారా ఓడారా దానికోసం కదక్క, నువ్వు ఇంత బాగా అర్థం చేసుకున్నావా అని చెప్పి. బయటకు వచ్చాక అగైన్ పరిస్థితులు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, చూసే విధానం మారిపోద్ది, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పే మాటల వల్ల ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. కానీ లోపల మీరు చూసిందే నిజం, మీరు మాట్లాడుకుందే నిజాలు కదా, మీకున్న స్నేహమే నిజం కదా. బయటకు వచ్చేపాటికి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేస్తుంది. అదే లోపల ఉన్న స్నేహాలు బయట ఉండవు. సో చూడండి ఏం చేస్తారన్నది. మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన వారందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన క్షణాలు మిమ్మల్ని కొంగదీసినా మీరు తేరుకొని తప్పులను సరిచేసుకొని వాటిని సరైన సమయంలో ఆటలో అమలు చేశారు. సరైన దిశలో నడవటమే విజయాన్ని అందించే మార్గం చూపించారని. ప్రియా ఎలిమినేషన్ ఒక దెబ్బ,
కళ్యాణ్కి. ఎందుకంటే కళ్యాణ్కి అప్పటివరకు బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నది ప్రియానే. ప్రియాకి కళ్యాణ్కి ప్రియాని ఉంచున్నారు. దాని తర్వాత ప్రియా వెళ్ళిపోగానే శ్రీజ తనకు బాసటగా నిలిచింది. తను కెప్టెన్ అవటంలో కీలక రోల్ పోషించింది. కట్ చేస్తే ఆవిడ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఇంకో పక్కన ఫీడ్బ్యాక్స్లోంచి అప్పుడప్పుడే తేరుకుంటున్నాడు. కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ ఎట్లా అయ్యాడో లేదో అట్లా శ్రీజ ఎలిమినేషను. అసలు కనిపించట్లేదు అన్నప్పుడు ప్రియా ఎలిమినేషను. ఏం చేయాలరా అనుకున్న టైంలో తప్పప్పులు అన్నీ తెలుసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తన ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నా కుంగిపోకుండా గేమ్ని చాలా బలంగా తీసుకెళ్ళాడు. అదే ఆయన గేమ్లో టర్నింగ్ పాయింట్స్. ఆటలో అమలు చేశారని సరైన దిశలో నడవడం ద్వారా విజయాన్ని అందించే మార్గాన్ని చూపించారు. నెక్స్ట్, బుద్ధి బలాన్ని భుజబలాన్ని మించిన బలం గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్క వారం నింపుకుంటూ కెప్టెన్గా నిలిచారు. ఎలాగైనా గెలాలి, కనిపించట్లేదు అంటున్నారేంట్రా, బయట నుంచి వచ్చి కూడా కనిపించట్లేదు అంటున్నారేంట్రా, లోపల పోనీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు నేను కనిపించట్లేదు అని ఆశ్చర్యపోయాడు. బయట నుంచి వచ్చినా కూడా నువ్వు కనిపించట్లేదు బ్రో అని చెప్పగానే ఇంకా ఇదైపోయాడు, బాధపడ్డాడు ఎందుకు కనిపించట్లేదని. అందరితో కలవడం స్టార్ట్ చేశాడు. గేమ్ మొదలుపెట్టాడు, ఎఫర్ట్స్ పెట్టాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయినా భయపడలా, బాధపడలా, గుండె నిబ్బరంతో నుంచున్నాడు. అదే తను ముందుకు తీసుకెళ్ళింది. కెప్టెన్ అయ్యాడు. ఒక్క వారం నిరూపించుకుంటూ కెప్టెన్గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకి మరింత వేగాన్ని జతచేసింది. ఈ కెప్టెన్ అయిన వీక్ నాకు తెలిసి అందరి కెప్టెన్సీలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ కెప్టెన్సీ వీక్ కళ్యాణ్దే. అప్పుడే ఫైర్ స్టోమ్స్ వచ్చారు, మీకు బాగా గుర్తుంటే. ఫైర్ స్టోమ్స్ రావటం ఒక సంగతి, మాధురి గారు చెలరేగిపోవటం రెండో సంగతి. ఆవిని ఎలా కంట్రోల్ చేయాలి అన్న విషయం కూడా కొన్నిసార్లు అర్థం కాల. కొన్నిసార్లు గట్టిగా మాట్లాడాలా, నెమ్మదిగా కాంప్రమైజ్ అవ్వాలా, ఏం చేయాలి, ఏం చేస్తే ఎట్లా అవుతుంది అని చెప్పి చాలా ఛాలెంజెస్ వచ్చినాయి ఆ వారం తనకి. ఆవిడ తనుజ రేషన్ మేనేజర్గా వచ్చినప్పుడు ఈయన ఛాలెంజ్ చేశారు. కానీ ఈయన కెప్టెన్గా ఉన్నప్పుడు మాత్రం ఆ ఫైర్ స్టోన్స్ వచ్చిన వాళ్ళు మాత్రం రోజు గంటకి గొడవ, 2 గంటలకు గొడవ, గిన్నెలు తోముతూ గొడవ, నిద్రపోతే గొడవ, వంట చేస్తే గొడవ, మామూలుగా మాట్లాడుకుంటే గొడవ, టాస్క్ వస్తే గొడవల వారం అదంతా. అలాంటి ఒక డిఫికల్ట్ వీక్లో కెప్టెన్సీ చేశాడు కళ్యాణ్. సో అది చాలా బాగా చేశాడు. అక్కడ కనుక ఫ్లాప్ అయి ఉంటే ఇంకొక విషయంలా ఉండేది. అక్కడ నిజంగా చాలా బ్యాలెన్స్డ్గా మెచ్యూర్డ్గా చేశాడు కాబట్టి ఆటలో మరింత వేగాన్ని తీసుకొచ్చింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపించింది, మీలో ఉన్న యోధుడిని నిద్రలేపింది. ఇది కూడా నాకు తెలిసి తనుజ కోసమే రాశారేమో అని అనిపించింది. చూడండి, ఆలోచించండి. నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమైన మీ బలాన్ని ఎప్పుడు వేడకుండా లోటుపాట్లన్నీ సరిచేసుకొని చివరి కెప్టెన్గా నిలవడమే కాక మొదటి ఫైనలిస్ట్గా కూడా నిలిచని ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఇవన్నీ కళ్యాణ్లో ఉన్న క్వాలిటీస్ అబ్బా. 3D అనేది చెప్తాడు కదా, ఇక్కడ బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమ ఉన్నాయి. అమాయకత్వం అయితే చాలా ఉంది. నాకు తెలిసి చాలామంది జనాల్ని అట్రాక్ట్ చేసిన క్వాలిటీ అమాయకత్వమే. అది చాలా చోట్ల కనిపించింది. హౌస్లో కనిపించింది, బయట కనిపించింది. అలాగే ఫోకస్డ్గా ఉంటాడు. ఈ విషయం చాలాసార్లు తను చెప్పడమే కాదు, చూపించాడు కూడా. గేమ్ మీద ఎప్పుడు ఆడుతున్నప్పుడు మాత్రం ఆ ఫోకస్ అన్నది లేకుండా లేదు. పక్కన గేమ్ చూడండి, మన గేమ్ మనం ఆడుకోవాలి, మనం ఫోకస్డ్గా ఉండాలి, ఐబాల్ రోల్ అవ్వకూడదని చెప్తూ ఉంటాడు తనుజకి. ఆ విధంగా ఫోకస్గా ఉన్నాడు. ఫోకస్ అంటే ఏకాగ్రతే, పోరాట పటిమ, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఎట్లయినా సరే ఆడాలి, ఏదైనా చెయ్యాలి, గెలవటం కోసం ఏదైనా చేయగలగాలి, ఎంత దూరమైనా వెళ్ళగలగాలి. లోటుపాట్లు ఏమైనా ఉంటే అన్నీ సరి చేసుకుంటా అలా ముందుకెళ్ళి రెండోసారి కెప్టెన్ అవడమే కాదు, టికెట్ ఫినాలే కూడా కొట్టాడు. ఈ హౌస్లో 2 సార్లు కెప్టెన్, ఒకసారి టికెట్ ఫినాలే. ఎవరి వల్ల అవుతుంది? సో కామనర్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడు, ఏదైనా చేయగలడు అని నిరూపించారని చెప్పి. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ కోసం రాశారు. ఈ రేటింగ్ కూడా బాగుంది. లక్ష్మణరావు, లక్ష్మీల కొడుకు కళ్యాణ్ అనే మాట ఇప్పటివరకు, కానీ వీళ్ళు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే ధైర్యాన్ని, కాలర్ ఎగరేసే గర్వాన్ని మీరు ఇప్పుడు అందించారని. ఇంతకన్నా ఏం కావాలి? చెయ్యెత్తి వాళ్ళ అమ్మతో వీళ్ళ కొడుకు కాదు ఇప్పుడు నా తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పుకునేలా చెప్పి ఇప్పుడు అదే మాటలు బిగ్ బాస్ చేత చెప్పించుకుంటే అంతకన్నా ఇంకేం కావాలరా? బిగ్ బాస్ హౌస్లో ఏం సాధించాలి ఇంకా? ఇలాంటి మాటలు అసలు ఎన్ని సంవత్సరాలు తను ఎలాంటి మెమరీస్ అంటే ఇవి. తను ముసలోడు అయిపోయినా తన మనవళ్ళకి మనవరాలకి ఇంగో ఇది అప్పట్లో నేను షో చేశా చూడు నా గురించి చెప్పిన మాటలు, మీరు ఇలా మీ పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయండి అని చెప్పుకోవచ్చు. అంత సాధించారు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి మూమెంట్ ఉండాలి. ఇలాంటి మూమెంట్ ఒకటి ప్లాన్ చేసుకోండి, రావాలా అంటే బిగ్ బాస్లో ఇక బిగ్ బాస్ పూర్తేనే కాదు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మీరు సాధిస్తే మీ పేరెంట్స్ గర్వపడేలా ఉండాలి. అది
అది చేయండి. గొప్ప కళల్ని కనేందుకు వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్కి దిక్సూచిలా నిలిచిని స్ఫూర్తిని ఇచ్చిన మీ ప్రయాణాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇన్స్పిరేషను, నిజంగా చెప్పాలంటే ఒక ట్రూ ఇన్స్పిరేషను. 23 ఏళ్ల కుర్రాడు ఇంతమంది వ్యక్తుల మనసులు గెలవటం, ఇంత పెద్ద ఆట ఆడటం నిజంగా ఒక అద్భుతం. చాలామంది ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో కళ్యాణ్ని చూసి నేర్చుకోవాలా, ఇన్స్పైర్ అవ్వాలా. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఎంత కష్టపడాలి అన్నది ఇక్కడ చూడాలి, ఎంత చెయ్యాలి అన్నది ఇక్కడ తెలుసుకోవాలి. చూడండి, తెలుసుకోండి, మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకోండి. ఆ రోడ్ మ్యాప్లో ప్రతిరోజు పడుకునే ముందు ఇది చేశాను, ఇది కంప్లీట్ చేశాను, ఈ టాస్క్ కంప్లీట్ చేశాను. బిగ్ బాస్ రియల్ లైఫ్ రెండు ఒకటే ఆల్మోస్ట్. అదొక చిన్న సిమ్యులేషన్ అంతే. ఆ టాస్క్లు మన జీవితంలో మనకి ఏర్పడే కొన్ని హడిల్స్ కూడా టాస్క్లే. ప్రతి ఒక్కరు ఒక రోడ్ మ్యాప్, 100 days బిగ్ బాస్ జర్నీ. మీ దాంట్లో కూడా మీరు ఏదైనా సాధించాలంటే ఒక ఫిక్స్డ్ మనం కోర్స్ చేస్తాం చూసారా, సంథింగ్ సేమ్. ఒక 100 days మీరు ఏదైనా సాధించాలనుకునేది ఒక 100 days, 30 days, 50 days ఒక రోడ్ మ్యాప్ వేసుకోండి. ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి అనుకుంటారు కదా, నథింగ్ బట్ టాస్క్లే. ఆ టాస్క్లు కంప్లీట్ చేయండి, వాటిలో విజయం సాధించండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్ని టాస్క్లు క్లియర్ చేసుకుని వెళ్ళిన తర్వాత మీరు ఆ గోల్ ఎందుకు రీచ్ అవ్వరు? ఒకటి గుర్తుంచుకోండి, కష్టం ఎప్పుడు వృధా పోదు. మీరు నిజాయితీగా కష్టపడితే మీ కష్టం ఎప్పుడు వృధా పోదు. నేను చెప్తున్నా. ఎందుకు చెప్తాను తెలుసా ఈ మాట? నాకు ఎవరో మెసేజ్ చేశారు, బ్రో నువ్వు ఎలా ఈ మాటలన్నీ రాస్తున్నావు అని చెప్పి. నిన్న డెమోనికి రాసినప్పుడు 3 పదాలు వాడా, ఇప్పుడు గుర్తు రావట్లేదు. అమోఘం, అద్వితీయం, అప్రతిహం అని చెప్పి పదాలు వాడా. అది ఇప్పుడు నేనేమైనా ఎన్ని సెట్ చేశానంటే చేయలే. నేను ఎప్పుడో చిన్నప్పుడు సరదాగా లైబ్రరీకి వెళ్ళి, విజయవాడ లైబ్రరీస్ ఉండేవి 2-3, ఫ్రెండ్స్తో ఏం చేయాలో తెలియక సరదాగా తిరుగుతూ ఉంటే వాళ్ళు బయట ఏదో చేస్తే నేను లోపలికి వచ్చిన లైబ్రరీలో అక్కడ ఏదో షెల్ఫ్లో కనిపించి పుస్తకాలు తీసి చదువుతూ ఉండేవాడిని. అవి నా బ్రెయిన్లో ఫీడ్ అయిన పదాలు అయ్యి అంతే, అప్పటికప్పుడు వచ్చిన పదాలు అంతే, అలా రాసుకుంటూ వెళ్ళా. సో మనం ఏం చేసినా మంచిగా చేసుకుని మనకు ఉపయోగపడతాయి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మన లైఫ్లో. కష్టం ఎప్పుడూ ఊరికనే పోదు అది మాత్రం నమ్మండి. అదృష్టం అన్నది మనతో ఆడుకోవచ్చు, కానీ కష్టం అన్నది ఎప్పుడు మనతోనే ఉంటుంది, నమ్మండి. సో ఇన్స్పిరేషన్గా నిల్చున్నారు. అలాంటి ఒక జర్నీ ఈ బిగ్ బాస్ హౌస్ని లిటరల్గా కళ్యాణ్ రూల్ చేశాడు. అలాంటి రోలర్ జర్నీ. ఎంట్రీ సరిలేరు నీకెవ్వరు సాంగ్తో సాంగ్స్ గట్టిగా వాడారు మావా. సో స్టార్టింగ్ ఒక ఎంట్రీ, దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ మొత్తం. అందులో ఓజీలోని జానీ సాంగ్ని రీమిక్స్ చేసి చూసారా, అక్కడ మనోడికి ఫ్యూజర్ ఎగిరిపోయాడు. అసలు ఫుల్ ఆనందం, అసలు ఎక్కడ ఏడుపు లేదు, మొత్తం అరుపులు, గోల, విజిల్స్, కేకలు, అబ్బో ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేశాడు తన జర్నీని తను చూసి. అంటే అలాంటి స్క్రీన్ మీద నేను చూసుకోవాలి అన్న ఆలోచన ఉండేది కదా. సో ఆ స్క్రీన్ మీద చూసుకొని చాలా ఆనందపడ్డాడు అనిపించింది నాకు. చూడండి, మిగతా వాళ్ళకి తినకి ఏంటి తెలుసా, డెమోన్కి తినకి కామనర్స్ కదా, ఇంకా డెమోన్కైనా సరే ఇలాంటి చూశాడు, వెబ్ సిరీస్లు చేయటం, డ్యాన్సులు చేయటం, షార్ట్లు చేయడం చూశాడు కాబట్టి మానిటర్లో తను చూసుకోవడం అలవాటు. సో ఈయనకి ఎందుకు నేను రియల్ కామనర్ 0 నుంచి అన్నానంటే, నిజంగా లిటరల్లీ 0 followers, ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు. ఇప్పుడు 3-4 లక్షల ఫాలోవర్స్ అయినట్టున్నారు. సో ఇలాంటి స్క్రీన్ మీద తను చూసుకోవడం అది ఫర్ ద ఫస్ట్ టైం. అంటే అగ్ని పరీక్షలు టీవీలో చూసుకోవటం కాకుండా. సో ఆబ్వియస్గా ఎంజాయ్ చేస్తాడు కదా. నెక్స్ట్ శ్రీజ, ప్రియా వీళ్ళతో బాండ్ స్టార్టింగ్ డేస్లో చోటి 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 బాతే ఆ సాంగ్ ఉంటుంది చూసారా, అది వేశారు. దాని తర్వాత ఇమీడియట్గా డెమోను అండ్ వాళ్ళతో రీతుతో ఎక్కువ వేశారు. ఇన్ఫ్యాక్ట్ శ్రీజను ప్రియా కన్నా కూడా. తర్వాత ఇమాన్యుల్ వాళ్ళతో, నా తమ్ముడు జెమ్స్ రీతుతో ఫ్లట్ చేసినవి స్టార్టింగ్ డేస్లో. ఆ ఫ్లట్టింగ్ కనుక కొనసాగితే ఈరోజు ఎందుకులే. సో అక్కడి నుంచి గేమ్ తిరిగిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ తనుజ కళ్యాణ్ బాండ్ హైలైట్ చేశారు. ఆ హైలైట్ చేసి టామ్ అండ్ జెర్రీగా అటు ఇటుగా సాగింది. దానికి వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది లేని సాంగ్ వేయటం ఈ అమ్మ బాగా హైలైట్ చేశారు. మన పేరే హిట్ పేరు అన్నట్టు. ఇంకోటి ఇక్కడ మిస్ అయినబ్బా, ఏంటి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, కొత్త మనసా అని చెప్పి వాళ్ళిద్దరు నడిచింది వేశారు అని చెప్పాడు. మరి ఇక్కడ చూస్తేనేమో కట్ అయిపోయి ఉంది. ఏం చేసి తెచ్చారో, లైవ్కి ఎక్కడికి డిఫరెన్స్ ఉందేమో, మరి మళ్ళీ ఎడిట్ చేశారేమో దాన్ని. అందులో మన పేరే హిట్ పేరు అన్నట్టు ఒక సాంగ్ వస్తుంది, ఒక లిరిక్ వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరిని చూపించడం, తర్వాత ఇంకా ఎలిగేషన్స్ మామూలుగా కాదు, చాలా ఇరిటేటింగ్గా ఉంది, చేతులేసి అని చెప్పి ఎవరైతే బయట నుంచి వైల్డ్ కార్డ్స్ వచ్చారో వాళ్ళు మాట్లాడిన మాటలు యాక్చువల్గా ఇవన్నీ తనకు హెల్ప్ చేసినాయి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే
తర్వాత ఇమ్మాన్యుయల్ ఏమో కళ్యాణ్ అసలు గేమే ఆడటం లేదు. సో అప్పటి వరకు సరదాగా తీసుకెళ్ళి దాని తర్వాత మళ్ళీ డౌన్ చేశారు. ఫ్లాట్గా తీసుకెళ్ళి జర్నీని డౌన్ చేసి చూపించారనమాట. నాకు సార్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వటం, చేతులు పట్టుకొని చేయటం కాదని చెప్పి, అంటే చేతులు అన్ని టచ్ చేయకుండా మాట్లాడని చెప్పి, దాని తర్వాత కళ్యాణ్ టాస్క్లు ఆడితే వాల్యూ ఉంటుందని చెప్పి తనకు తను చెప్పుకోవటం, ఎట్లాగైనా టాస్క్లు ఆడాలి గెలాలి అని చెప్పి, ఇంకా అక్కడ ఒక హై బీజిఎంతో ఇంకా టాస్క్లన్నీ టెలివిజన్ ఇచ్చి అలా పైకి లేపారు మొత్తం గేమ్ని. దాని తర్వాత కెప్టెన్ అయ్యాడు, కెప్టెన్ ఎలివేషన్స్ ఇవన్నీ. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఫైట్స్, కళ్యాణ్ వర్సెస్ తనుజ ఫైటు, కళ్యాణ్ వర్సెస్ సుమనన్న ఫైటు, కళ్యాణ్ వర్సెస్ డెమాన్ ఫైటు, కళ్యాణ్ వర్సెస్ రీతు ఫైటు, ఆ కుర్చీలు తన్నేయటం అవన్నీ. ఇంకా అది ఒక ఫైట్స్గా ఇస్తున్నా కూడా అందులో కూడా ఒక ఎలివేషన్ ఇచ్చారు, దాన్ని ఎక్కడ తగ్గించేలా చూపిలా, వాటన్నిటిని ఎలివేషన్తోనే చూపించారు. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం సాడ్ ఎమోషన్స్. సో అన్నీ ఎంటర్టైన్మెంటు, డౌన్ అవ్వటం, టాస్క్లు ఆడటం, నెక్స్ట్ ఫైట్స్, నెక్స్ట్ మళ్ళీ సాడ్ ఎమోషన్స్, అంటే కొంచెం బాధగా ఫీల్ అయినవి ఇవన్నీ. కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయిపోయినప్పుడు వీళ్ళు బ్యాక్ స్టాబింగ్లు అన్నవి అలాంటివి. దాని తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్ విడిపోయినవి, డెమోను రీతు వీళ్ళు విడిపోయినవి అప్పట్లో వాళ్ళే కదా స్టార్టింగ్లో. దాని తర్వాత మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేసినవి, మళ్ళీ వాళ్ళు కలిసిపోయి మళ్ళీ ఫ్లడ్ చేసుకున్నట్టు లేదా ఫ్రెండ్స్గా ఉన్నట్టు అవన్నీ. తర్వాత నౌ హియర్ కమ్స్ తనుజ అగైన్. అప్పుడు వరకు ఒకలా ఉండేవాళ్ళు, అంటే ఫ్లడ్ చేయటమో అలాగేదో ఉండేది. దాని తర్వాత తనని ఎంకరేజ్ చేయటం, ఆ జర్నీని దాని తర్వాత సీరియస్గా వీళ్ళ డిస్కషన్స్, బయటికి వెళ్ళిన తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది, వాళ్ళ మదర్ని నాకు చేసుకో, ఇలాంటివన్నీ ఇంకా అక్కడి నుంచి చేసుకుని వెళ్ళారన్నమాట. వాళ్ళ పేరెంట్స్ని మిస్ అవుతా, ఆయన బాధపడతా, పేరెంట్స్ కోసం చెప్పమన్నప్పుడు నాకు చిన్నప్పుడు తెలియదు, లేరు, నా దగ్గర లేరు అన్న విధంగా బాధపడటం. దాని తర్వాత వాళ్ళ మదర్ ఎంట్రీ, నీవే అని చెప్పి ఒక సాంగ్. అక్కడ మాత్రం లిటరల్లీ కొంచెం ఐస్ కొద్దిగా తడైపోతాయి. బాగా అసలు సూపర్గా అయితే గూస్ బంప్స్ మూమెంట్సే కాదు, మనం కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యే మూమెంట్స్, నవ్వుకునే మూమెంట్స్ అన్నీ. ఇంకా అక్కడతో మళ్ళీ ఇంకా లేపాడు, జుమ్మ లేపి ఫైనల్ కెప్టెన్సీ. సో నెక్స్ట్ ఫైనల్ కెప్టెన్ సెలవే లేని సైనిక ఇనిగా అని చెప్పి ఇంకా మళ్ళీ అసలు మిలిటరీ సాంగ్స్ వేసుకుంటా, ఆర్మీ సాంగ్స్ వేసుకుంటా, ఇల్లే ఇండియన్ సాంగ్ వేసుకుంటా మళ్ళీ లేపి ఒక హై ఇచ్చారు. కామనర్కి కరెక్ట్గా సెట్ అవుతాడు అన్న విధంగా అసలు జుమ్మ లేపి ఎక్కడో పెట్టి ఆ ఫ్రేమ్ బై ఫ్రేమ్ వేసి తన జర్నీని తానే విజిల్స్ చేసుకుంటా చూసుకుంటా ఎంజాయ్ చేసాడు. సో లవ్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏమీ చెప్పను అనే విధంగా ఇచ్చాలి. ఇంక మనసు నిండిపోయింది, ఇంక ఏమీ చెప్పలా, మనసు నిండిపోయింది, మనసు ఉండిపోయింది అక్కడే. నెక్స్ట్ బిగ్ బాస్ కళ్యాణ్ ఫినాలేకి ఆల్ ది బెస్ట్. కావాలంటే మీకు నచ్చిన ఫొటోస్ తీసుకోండి. థ్యాంక్ యూ బిగ్ బాస్, దానికోసమే చూస్తున్నాను అని చెప్పి, సూపర్ హ్యాపీ బిగ్ బాస్ అని చెప్పి తన ఫొటోస్ అన్ని తీసుకున్నాడు. ఇంకా ఫొటోస్ తీసుకెళ్ళి చూపించలేదు, ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్లో కాఫీది, డెమోన్ పవన్ ఎంటర్టైన్మెంటు, వాళ్ళు కాఫీ పంపించింది, మటన్ పంపించింది, అవి చూపించారు కాబట్టి ఇంకా ఫొటోస్ చూపించాలి. నాకు తెలిసి అన్సీన్లో వేసుంటారు, అన్సీన్లో ఉండొచ్చు. నాకు తెలిసి ఈరోజు లాస్ట్ అన్సీన్ ఏమన్నా లాస్ట్ అన్సీను బిగ్ బాస్ అయిపోవచ్చింది. ఇంకొక 2 ఎపిసోడ్లు, ఇంకొక ఎపిసోడ్ ప్లస్ ఫినాలే, అంతే అయిపోయింది. ఎక్కడో బాధ ఉంది, బట్ ఈ సీజన్ అయిపోవాలని నాకు కూడా లాస్ట్కి వచ్చి వాడికి బలంగా అనిపించింది. పెంట చేస్తారనిపించింది. గెలిచిన ఆ గెలుపులోని మజాని తీసేస్తారేమో అని భయంగా ఉంది. ఎవరు గెలిచినా సరే ఇది చూడాలి ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. బట్ ఎనీవే ఫినాలేకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఎవరైనా స్టూడియో దగ్గరికి వెళ్దాము అనుకుంటే దయచేసి నన్ను నమ్మి వెళ్ళమాకండి, వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళనైతే పంపిరంట ఫినాలే రోజు, తర్వాత రోజు పంపిస్తారు. సో మీరు వెళ్ళినా కూడా వేస్టే. మిగతా 3 పంపించేస్తే కానీ లాస్ట్ 2 ఫైనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిరంట, వాళ్ళ లోపల ఉంచుతారు. తర్వాత రోజు ఎప్పుడు మనకు తెలియకుండా సడన్గా బయటికి పంపిస్తారు. సో వాళ్ళు ఏదైనా ఫ్యాన్ మీట్ ఏదైనా ఆర్గనైజ్ చేస్తే అక్కడికి వెళ్ళండి. అలాగే ఫ్యాన్ మీట్స్ చెప్పే వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా మీరు ఫ్యాన్ మీట్ పెట్టండి. ఫ్యాన్స్ని కలాలి. వాళ్ళు బయటకు వచ్చేసి సింపుల్గా హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఫ్యాన్స్ని కలాలి. వాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లు తిరిగి ఫోన్ నెంబర్లకి ఫోన్లు చేసి దారిలో అడ్వర్టైజ్మెంట్లు అయ్యి చేసుకొని ఓట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా కలాలి. వీళ్ళు ఎంతో కొంత టైం వాళ్ళ మీద స్పెండ్ చేసి వాళ్ళని కలిసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని సో ఫ్యాన్ మీట్స్ లాంటివి పెట్టండి. బట్ సరైన సెక్యూరిటీలు, ఫుడ్, వాటర్ ఇవన్నీ పెడతా, తొక్కిసలాటలు లాంటివి ఏమీ లేకుండా కంప్లీట్గా మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటూ పెట్టండి. ఏది ఉండకూడదు, ఎటువంటి బ్యాడ్వి సంఘటనలు ఏవి జరగకూడదు, బిగ్ బాస్ మీద మచ్చ రాకూడదు. ఏంటంటే ఇటు తిరిగి బిగ్ బాస్నే బ్లేమ్ చేస్తారు, అది జరిగేది. అదేం జరగకుండా మంచిగా ఆర్గనైజ్ చేసుకోండి. ర్యాలీ లాంటివి మాత్రం దయచేసి చేయబాకండి. పోలీసులు దృష్టిలో పడద్దు, కెరీర్ ఎండ్ అయిపోతుంది. అక్కడి నుంచి నెగిటివిటీ మిమ్మల్ని అల్లుకునిద్ది. ఒక చిన్న తప్పు, ఏ కంటెస్టెంట్ అయినా ఒక తప్పు చేస్తే ఆడేసుకోవడానికి రెడీగా ఇంకో సైడ్ ఉన్నారు, ఎవరికైనా అందరికీ ఉన్నారు.
సో అలాంటివేమి జరగకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చాలా చేశారు, కంటెస్టెంట్స్ అందరూ చాలా సాధించారు, టాప్ పైకి వెళ్ళే వాళ్ళందరూ. దీని తర్వాత మీరు చేయాల్సింది మీ ఇమేజ్ని కాపాడుకోవటమే. ఆ ఇమేజ్ని కాపాడుకోండి. సరే, సొసైటీలో సరిగ్గా బిహేవ్ చేసేలాగా. ఇప్పుడు లోపల ఉన్న కంటెస్టెంట్కి ఏం తెలియదు, బయటకు వచ్చినంత చుట్టూ ఉన్నోళ్ళు గైడ్ చేయాలి ప్రాపర్గా, ఎలా చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నది వాళ్ళకి తెలియదు. కొంచెం మనుషుల నుంచి కూడా దూరంగా ఉన్నారు కాబట్టి సడన్గా ఇంతమంది జనాలు ఈ హైప్ అని చూసినప్పుడు వాళ్ళలో లేనిది ఒకటి వస్తుంది. దాన్ని మనం పక్కన వాళ్ళని కంట్రోల్ చేయాలి. సో చూసుకోండి, జాగ్రత్తగా ఇమేజ్ని కాపాడుకుంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది సంగతి. ఇంకో 1 hour 2 hours సంజన గారి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.